మన భూమి మీదే ఇలాంటి దేవాలయం మరెక్కడ లేదంటే మీరు నమ్ముతారా? అవును, ఈ ఆలయం గురించి తెలుసుకుంటే మీరు తప్పకుండా ఇక్కడికి వస్తారు. ఈ ఆలయంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి విగ్రహానికి చర్మం, రక్తం మానవ శరీరం లాగా మెత్తగా ఉంటుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ స్వామివారి విగ్రహానికి నిత్యం నాభి నుండి రక్తం వస్తుంది. అందుకే అక్కడ చందనాన్ని పూస్తారు. ఆ చందనాన్ని ప్రతి శని, ఆది, సోమవారాల రోజున ఇక్కడికి వచ్చిన భక్తులకు, సంతానం లేని వారికి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి, అనేక దోషాలు ఉన్న వారికి, చదువుకునే వారికి, పెళ్లి కాని వారికి ప్రసాదంగా ఇస్తారంట. వారు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే వారు కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడి పండితులు చెబుతున్నారు. అలాగే ఇక్కడ స్వామివారికి నిష్ఠతో ధ్యానం చేస్తే ఆలయం మెట్లు దిగే లోపే పరిష్కార మార్గాన్ని చూపుతారంట. మన భారతదేశంలోనే ప్రసిద్ధ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాల్లో ఈ దేవాలయం మొదటిది. మరొక అద్భుతం ఏంటంటే ఈ ఆలయం పక్కనే ఒక చింతామణి జలపాతం కూడా ఉంది. ఈ జలపాతం సంవత్సరం పొడవునా వస్తూనే ఉంటుంది. అసలు ఈ నీళ్లు కొండపై నుండి ఎక్కడి నుండి వస్తున్నాయి